ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే అతిపెద్ద అబద్ధానికి వద్దాం. సిట్ తన ఛార్జ్షీట్లో ఆ ఫేక్ గీలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లాంటి పదార్థాలు లేవు అని చెప్పేసింది అని వాళ్ళ నీలి మీడియాలో రాసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. నిజంగా కొవ్వు లాంటి పదార్థాలు లేకపోతే సంతోషమే. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా నిజాలు తెలుసుకోవాలి, రాబట్టుకోవాలి. మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. 2024లో ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ నివేదికలో ఏముంది అంటే నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెబుతూ అలా జరగడానికి 5 కారణాల్లో 4 కారణాలుగా బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు ఉండటం అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వచ్చిన సిట్ ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ నివేదిక తప్పు అని చెప్పలేదే. చెప్పుంటే మేము కూడా అమ్మాయి అనుకునేవాళ్ళం. సిట్ ప్రస్తుతం ఎన్డీఆర్ఐ ద్వారా చేయించింది లార్డ్ అంటే పందికొవ్వు టెస్ట్ మాత్రమే. అది కూడా 10% కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేము అనిందే తప్ప ఇతిమిద్దంగా లేదు అని తేల్చలేదు. లేదు అని తేల్చుంటే మాకన్నా సంతోషపడేవాళ్ళు ఇంకెవరూ లేరు. ఇప్పుడు జరిగింది న్యూక్లియర్ డిఎన్ఏ బేస్డ్ పీసీఆర్ టెస్ట్ మాత్రమే. ఇంకా ఎంటీ డిఎన్ఏ బేస్డ్ టెస్ట్ జరగాలి. ఎన్డీడీబీ రిపోర్ట్లో చెప్పిన అన్ని జంతు పదార్థాలకు జరగాలి. అప్పుడే ష్యూరిటీ, శాంక్టిటీ ఎస్టాబ్లిష్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అచంచల విశ్వాసం, భక్తి, గౌరవం కలిగిన వాళ్ళు. జగన్లాగా గౌరవం ఉందని చెప్పి డిక్లరేషన్ పైన సంతకం చేయని బాపుతు కాదు. వాళ్ళిద్దరూ మాట్లాడింది ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ రిపోర్ట్ ఆధారంగానే. అది ఒక జాతీయ స్థాయి సంస్థ అయిన ఆ రిపోర్ట్ని వాళ్ళు ప్రజలకు చెప్పారు. అంతే తప్ప ఎప్పుడో 2029లో వచ్చే ఎన్నికల కోసం 2024 సెప్టెంబర్లో ఆరోపణలు చేస్తారా? ఏమైనా అర్థం ఉందా?